నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొన్ని సార్లు ఇంట్లో ఏం చేసినా కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటాం. ఎక్కడ తప్పు జరుగుతోంది? ఏం చేయాలి? ఎట్లా ముందుకెళ్ళాలి? రకరకాల ఆలోచనలు, సలహాలు, సూచనలు తీసేసుకుంటూ ఉంటాం. ఏదో సగం సగం చేస్తాము. మళ్ళీ ఇది కాదని ఇంకొక చోటకి అట్లా వెళ్తూ ఉంటాం కదా! అసలు ఎలా ఉంటే మన ఇంట్లో ఇల్లు అంటే కలిసొస్తుంది అనుకోవటానికి లక్షలు లక్షలు వచ్చేయక్కర్లేదు. హ్యాపీగా, సాఫీగా జరిగిపోతే చాలు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. హ్యాపీగా జరిగిపోతే చాలు అనుకునే వాళ్ళకి ఇబ్బందే లేదు. అలా కాకుండా కలిసి రావట్లేదు, బిజినెస్ పెద్దది పెట్టారు, కలిసి రావట్లేదు. ఎప్పుడు కూడా థింక్ బిగ్ అని ఒక పదం వింటుంటాం మనం. అవును కదా. అవును. గెయిన్ స్మాల్ అనేది ఒకటి యాడ్ చేసుకోవాలి. దానికి చిన్న చిన్నవి లాక్కోండి. ఆలోచనలు పెద్దగా ఉన్నా థింక్ బిగ్ మనం అందరం పెట్టుకునే క్యాప్షన్ మన ఇళ్లలో కొన్ని చోట్ల కాగితాలు అంటించుకుంటుంటారు. థింక్ బిగ్, డూ ఇట్ నౌ, అవన్నీ ఉంటాయి. అవునవును. డూ ఇట్ నౌ ఉంటుంది, థింక్ బిగ్ ఉంటుంది. గెయిన్ స్మాల్, చిన్నవి సంపాదించు. చిన్న చిన్న సంతోషాలు, చిన్న చిన్న ఆనందాలు, చిన్న సహాయాలు, చిన్న రాబడులు. 10 చిన్న రాబడులు ఒక పెద్ద రాబడితో సమానం. తలా ఒక చోట నుంచి 10,000, 8,000 చొప్పున వస్తే 10 చోట్ల నుంచి వస్తే అది 80,000 లేదా 1,00,000 అవుతుంది. ఎప్పుడు కూడా కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు పెద్ద వాటికి పెళ్ళొద్దు. ఇది చాలా పాత ఉపాయం చేయ. పాతకాలంలో ఎలా చేసేవాళ్ళు, చాలా బహుపాతది కాణీలు, అర్ధనాలు, దమ్మిడీలు ఉండే రోజుల్లో మనం కూడా ఇప్పుడు చేస్తూ ఉంటాం. చాలామంది కనెక్ట్ అవుతారు ఈ పాయింట్కి. 10లు, 20లు, 8లు, 5లు, 8లు ఉండవు మనకు. 5లు, 10లు, 20 నోట్లు ఉంటాయి. వీటన్నింటి ఒక దాంట్లో పడేస్తారు, అవి ముట్టుకోరు. చిల్లర రూపాయి నాణేలు ఒక చోట పడేస్తాం. అవును కదా. ఓ 100, ఒక 1000 నోటో, ఒక 500 నోటో, ఒక 2000 నోటో అలా పడి 1000 నోట్లు ఉన్నాయి మనకి. లేవు. 2000 నోటు ఉంది, 500 ఉంటుంది. వాడేశాక చిల్లర వస్తుంది కదా. ఈ చిల్లర్ని ఒక చిన్న పర్సులో పెట్టి పక్కన పెడుతూ ఉండటం. చాలా అవసరమైతే కానీ అవి ముట్టుకోకుండా ఉండటం. ముంతల్లో డబ్బులు వేయటం. ఇది ఇంటికని, ఇది సత్యనారాయణానికని, ఇది ప్రయాణానికని. అందులో ఎంత పడితే అంత పడుతుంది. ఆ పడుతూ ఉంటుంది. సంవత్సరం తిరిగాక మనం ఇంత సేవ్ చేసామా అనిపిస్తుంది. చిన్న చిన్న మొత్తాల్లో మదుపులు పెట్టడం, ఇలాంటివి మనకేంటంటే తర్వాత కాలంలో హెల్ప్ అవుతాయి. ప్రధానంగా పక్కన పెట్టడం అనేది ఒక మైండ్ సెట్ ఉంది చూడు, అది మనకి కలిసి రాని రోజుల్లో హెల్ప్ చేస్తుంది. కలిసి రాకపోవటం అనేది సమస్యే, కానీ మైండ్ సెట్ మార్చుకుంటే మనకి కలిసి రాకపోయినా కలిసి వచ్చినట్టే. కోట్లు కలిసి రావు, లక్షలు కలిసి రావు. ఇప్పుడు కోట్లు ఎవరికి ఉంటాయి ఐడియా? లక్షల్లో సంపాదించేవాడికి కోటి ఐడియా ఉంటుంది, వేలల్లో సంపాదించేవాడికి లక్ష ఐడియాలో ఉంటుంది. అంతే కదా. ఒక 30,000, 50,000 సంపాదించుకునే వాళ్ళకి 1,00,000 జీతం ఎప్పుడవుతుందా అని చూస్తారు. అవునండి. ఆ 1,00,000 అయ్యాక ఏమేం చేయొచ్చో ఆలోచిస్తారు. కానీ 50,000 జీతం ఉండగా మనం ఏం చేయగలుగుతున్నామో 1,00,000 వచ్చాక కూడా మనం అదే చేయగలుగుతాం. ఎందుకంటే మనకి పక్కన పెట్టడం ప్రాక్టీస్ లేదు. ప్రతిదీ పక్కన పెట్టడం ప్రాక్టీస్ చేయండి, కలిసి వస్తుంది గ్యారంటీగా. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తెలుసా? మూకుడులో వేసే నూనె నెంబర్ 1. తాలింపు దినుసులు అన్ని పొయ్యొద్దు, ఇన్ని వేయండి, ఇంకో రోజుకుంటుంది. బియ్యం డబ్బా నిండా పోయకుండా అన్ని గింజలు వెనకేయండి. మనం చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, నీకు గుర్తుందా? సంచిలో వెనకాల కొంచాలి, డబ్బా ఖాళీ చేయొద్దు. దాని వెనకాల ఉన్న విశ్వాసం ఇదే. అవును. ఏది ఖాళీ చేసేయకూడదు, డబ్బులన్నీ అవగొట్టేసుకోవద్దు, ఎంతో కొంత ఉంచుకోవాలి. ఆ ఉంచుకోవటం మనకి పసుపుకి, కారానికి, ఉప్పుకి, నూనెకి, బియ్యానికి చెప్తారు. అప్పుడు పరిస్థితులు వాటి మీదే ఉండేవి. ఇప్పుడు మనం డబ్బుల్లోకి వచ్చాం. ఇదివరకు డబ్బు గోల లేదు, వస్తువు గోల ఉండేది. అప్పుడంతా వస్తుభ్రాంతి, వస్తువు మార్పిడే కదా ఉండేది. అవునవును. వస్తువు ఉంటే డబ్బులు, రూపాయి నాణ్యం లేకపోయినా మన దగ్గర, మన ఇంట్లో పప్పు, ఉప్పు, బియ్యము ఉంటే ఒక తోటకూర వండుకునైనా రోజులు గడిపేసేవాళ్ళం. ఆ కూర కూడా తోటలో పండేది, దొడ్లో పండేది తీసుకునే. ఏమంటారు, పునర్నవ, తర్వాత గంగవావిలి, ఇలాంటివి రోడ్డు మీద వాటి ఇష్టారాజ్యంగా పెరిగేవి. గుప్పెడు ఆకుకూర ఉంటే చాలు, పెరట్లో ఒక కాకరపాదు ఉంటే చాలు, లేదా ఊరగాయ, సంవత్సరానికి ఒకసారి ఊరగాయలు పెట్టుకునేవాళ్ళం. అవును. చింతకాయ పచ్చడి నూరుకునేవాళ్ళం, లేకపోతే చింతపండు పచ్చడి నూరుకుంటాం. వస్తువు ఉంటే డబ్బక్కర్లా. మనకి ఇప్పుడు వస్తువులున్న డబ్బులు అత్యంత అవసరం. ఇదివరకు సింపుల్ లివింగ్, అందుకని ఇవి చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనకేంటంటే డబ్బు అవసరం హెచ్చు, ఖర్చులు ఎక్కువ. ప్రతిసారి
మీరు ఒక ట్రిప్పు 25,000 అనుకున్నారు, 20లో తెమల్చండి, 5 పక్కన పెట్టుకోండి. ఒక ఫంక్షన్ 1,00,000 అనుకున్నారు, 80లో తెమిల్చేసేయండి. 1,00,000 అనుకున్నాం కాబట్టి 1,00,000 ఖర్చు పెట్టేసే మైండ్ సెట్లోంచి బయటకు వచ్చేయండి. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఏదైనా అంతే, సహాయం చేసేటప్పుడు ఫుల్గా చేయండి, ఖర్చు పెట్టేటప్పుడు 80% ఖర్చు పెట్టండి. అది కష్టకాలంలో కలిసి వస్తుంది కదా రమ్మగారు. బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీకు తగ్గటం వచ్చు కదా, తగ్గించుకునే మైండ్ సెట్ ఒకటి ఉంటుంది చూడు, అది మీకు హెల్ప్ అవుతుంది. 10,000 తెచ్చుకునే కుర్రాడు ఉంటాడు, వాడు 8,000లో మొత్తం ఫిట్ చేసేస్తాడు. ఆ 2 పక్కన పెట్టుకుంటాడు. ఒక నెల జీతం రాకపోయినా మెల్లిగా దీన్ని ఆ 8,000లో చేయగలిగేవాడు 6,000లో చేయలేడా? ఖచ్చితంగా చేసేస్తాడు. ఈజీ కదా. ప్రతిదీ ఇలా ఇప్పుడు ఇంట్లో కలిసి రావటం అంటే ఒక్క మగవాడితో అవుతాయా ఇవి? పోనీ ఒక్క ఆడదానితో అవుతుందా? కాదు, 2 ఇద్దరు ఇలాంటి మైండ్ సెట్ తోటి ఉంటే కలిసి వస్తుంది. ఆడవాళ్ళు కనుక ఇంట్లో ఖర్చులు పొదుపు చేస్తే, ఎవ్రీ ఇయర్ బర్త్డే చేస్తాం, ఈ సంవత్సరం మనకు కలిసి రాలేదు, డబ్బులు టైట్గా ఉన్నాయి, బర్త్డేని మినిమైజ్ చేయండి. పిల్లలు హర్ట్ అవుతారు, ఫీల్ అవుతారు అనుకోవద్దు, మార్చండి మోడ్. పిల్లలు కూడా మార్చాలి. పిల్లల్ని కూడా మార్చాలి. ఈ బర్త్డే ఈ హడావిడి కాకుండా ఈ సంవత్సరం ఎవరికైనా హెల్ప్ చేద్దాం, ఏదైనా ఒక అనాథాశ్రమానికి వెళ్దాం, ఏదైనా ఒక వృద్ధాశ్రమానికి వెళ్దాం, ఏదైనా ఒక గుడికి వెళ్దాం, ఏదైనా ఒక తోటకి వెళ్దాం, ఎక్కడైనా మూగజీవాలు వాటికి ఏమైనా సహాయం చేద్దాం. అలా మోడ్ ఆఫ్ సెలబ్రేషన్ని మార్చి ఖర్చులు తగ్గించుకోండి. ఇవి ఏమవుతుందంటే దీనివల్ల మీ మైండ్ సెట్ కూల్గా అవుతుంది, కలిసి వస్తుంది ఆటోమేటిక్. ఎప్పుడు కలిసి రాకపోవటం అనేది ఎక్కువ కాలం ఉండదు. సంవత్సరం తిరుగుతుందా, ఏడాదిలో 4 ఋతువులు 6 ఋతువులు మారిపోతాయి, 3 రకాల సీజన్స్ మారుతాయి. నీ ప్రమేయం ఏం లేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కష్టకాలం మెల్లిగా ఇలా ఓర్చుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దానికి మన ప్రయత్నం మీరు అన్నట్లు. ఇది మైండ్ సెట్, మన మైండ్ సెట్ మన విధానము 2 మార్చుకుంటే మనం ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. నువ్వు ప్రెషర్ ఫీల్ అయ్యి బీపీ తెచ్చుకుని హైరాన్ పడి ఏదైనా అనారోగ్యం తెచ్చుకుని కొత్త ఖర్చులు తీసుకొచ్చి, లేదా మీరిద్దరు కొట్టుకు చచ్చి బయట నుంచి ఎక్కడి నుంచో పెద్ద పెద్ద అప్పులు తెచ్చేసుకుని అదంతా సంసారానికి గుదిబండి అయ్యి ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న సూసైడ్లన్నిటికీ కారణం కలిసి రాలేదనే కదా జయ. భార్యాభర్త సజావుగా బాగున్న రోజుల్లో వెర్రెత్తినట్టు వస్తువులు కొనేసుకోవటము, అమిత ప్రదర్శన చేసేయటము, ప్రతి చోటకి గ్రాండియర్ చూపించటము, డబ్బులు తగ్గిపోగానే ఖర్చులు వచ్చేసేసరికల్లా వెంటనే చేతులు ఎత్తేసేసి ఎక్కడైనా దూకేయటం, మొగుడు పెళ్ళాం పిల్ల జల్లతో కలిసి వెళ్ళిపోవటం, ఆత్మాహుతికి పాల్పడిపోవటము. ఎందుకు చెప్పు, అంత ఎగిరిపోవటం ఎందుకు? ఎంత వచ్చినా సరే మీరు ఎంత నీ దగ్గర ఉన్న డబ్బు కాదు, నువ్వు దీనికి ఎంత బడ్జెట్ పెట్టుకుంటావో అందులోంచి 80% చేసిన వాడు ఎప్పుడు ఓడిపోడు. ఇది పాతకాలపు పద్ధతి జయ. మన శక్తి మొత్తము పిల్లల పెళ్ళిళ్ళకి పెట్టేవాళ్ళు కాదు, పెళ్ళికి ఇంత బడ్జెట్ అని పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్ల పెళ్ళి అంటే నాన్నకి తిరుక్షవరం చేసేస్తున్నారు, మగపిల్లల పెళ్ళిళ్ళకి కూడా తిరుక్షవరాలే అవుతున్నాయి. నిజమే రమ్మగారు. ప్రతి ఈవెంట్కి ప్రతిదానికి ఖర్చే, ప్రతి శక్తికి మించి ఎక్కడెక్కడి నుంచో అప్పులు తెచ్చి సడన్ గా ఏదైనా చేంజ్ వస్తే ఇవన్నీ వెనకాల వాళ్ళు ఏం చేస్తారు అని ఆలోచించటల్లా. ఎందుకంటే పిల్లలకి హద్దులు నేర్పట్లా, మనకి హద్దులు ఉంచుకోవటల్లా, అది పెద్ద కష్టం. ఇప్పుడు ఇది హర్టింగ్గా ఉండే విషయమే. అంటే ఏం చెయ్యొద్దా పిల్లలకి, అలా చేయకుండా ఎలా ఉంటావండి, పిల్లల మనసులు తీర్చ పాయింటే, నువ్వు బతికుండాలి కదా. నువ్వు ఎంత బాగా చేసినా నాన్న అమ్మ బాగున్నారు అనే సంతోషం కంటే బాగా చేశారనే సంతోషం ఎక్కువ కాదు. పిల్లలకి ఆ మైండ్ సెట్ అలవాటు చేయాలి, వాళ్ళకి ఇది పందా, ఈ పద్ధతి ఇంత ఉండాలి అనేది నేర్పించుకోవాలి. మీకు అప్పుడు కలిసి వస్తుంది. దీంతో పాటు మన లివింగ్లో కొన్ని మార్పులు చేసుకోండి తప్పకుండా. ఇవి ఎసెన్షియల్ థింగ్స్: భగవద్ధ్యానం, దేవాలయ దర్శనం, ఇతరులకి సహాయం చేయటం, ఏదైనా తేడా రాగానే దుర్భాషలు ఆడకూడదు. మీరు నోరు వదిలేస్తే రేపొద్దున మీకు సహాయానికి ఎవ్వడూ రాడు. ఈ 4 పద్ధతులు కుటుంబానికి అలవాటు ఉండాలి. ఉండి పిల్లలు కూడా అది కనుక నేర్చుకుంటే మీకు కలిసి రాని రోజున ఈ 4 మీకు ప్లస్ అవుతాయి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం, ఇంట్లో చెత్తలు నెగిటివ్ ఎనర్జీని చేరనివ్వద్దు, మిమ్మల్ని కాలు పుచ్చుకుని కిందకి లాగేసేవాళ్ళు లేదా డిస్కరేజ్ చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్లు ఉంచుకోకండి. ఎవరైనా మన భుజం తట్టేవాళ్ళు, మన వెన్ను వెనకాల నిలబడి ధైర్యం చెప్పేవాళ్ళు,
అలాంటి వాళ్ళని చూడండి. వాళ్ళు మిమ్మల్ని డిస్కరేజ్ చేసి అంటే వాళ్ళు మిమ్మల్ని విమర్శించినా సరే, మీ మేలు కోరే వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తే విమర్శ వినడం నేర్చుకోండి. అప్పుడు మనకి ప్లస్ అవుతుంది. జీవితంలో ముందుకెళ్ళాలంటే చాలా ప్రధానంగా విమర్శ వినడం నేర్చుకోవాలి. విమర్శ నుంచి పాఠం నేర్చుకోవాలి. ఇది అవసరం. పిల్లలకి విమర్శలు వినడం నేర్పించండి. లేకపోతే చేయలేం. అంతే. ఇప్పుడు ఇవేంటి ఎలా అంటే ఒడ్డు మీద కూర్చుని గట్టును కూర్చుని చెప్పే కబుర్లలాగా ఉంటాయి. మనకు అవసరమైన రోజున మనకు అర్థమవుతుంది. ప్రాక్టికల్గా ఎవరికి అవసరమో అప్పుడు ఆ తెలుసు. రోజున తెలుస్తుంది. అయ్యో ఎవడు మంచి సలహా చెప్పేవాడు లేడే, వాళ్ళు ఎవడూ చెప్పలేదే అనిపిస్తుంది. వినే గుణం నీకు ఉండాలి కాదు. అది చెప్తాడు ఎవడో ఒకడు, నువ్వు వినవు కదా. వినే ప్రాక్టీస్ ఏది? వినడానికి ఎంత వినయం కావాలి. అవును. వినాలి కదా. నా డబ్బు నాకు ఇంత వినాలి, ఆచరించాలి కూడా రమ్మగారు. కొంతమంది చూడండి వింటారు, ఏం చేయరు. మనం ఏం చెప్పినా కరెక్ట్ కరెక్ట్ అసలు వాళ్ళని చూస్తే మనం ఇమీడియట్ గా ఫాలో అయిపోతారు అనుకుంటాం. ఏం వినరు. ఇక్కడికి ఎక్కదండి. అదే చెవిలోకే, ఒక చెవిలో లోపలికే చెవిలోకి వెళ్తుంది అంతే. వెళ్ళిపోతుంది. అలా చెయ్యొద్దు. అప్పుడు మీరు ఎప్పుడూ డౌన్ అవ్వరు. ఒకవేళ డౌన్ అయినా చక్కగా లేచి నిలబడతారు, దిగిపోరు. డౌన్ అవటం వేరు, కుంగిపోవటం వేరు. అంతే కదా. కింద అవుతారు కానీ కుంగరు. మనకి కుంగుబాటు వద్దు అసలు. అప్పుడప్పుడు కిందైనా ప్రతిసారి సైకిల్ చక్రం జీవితం కిందైన భాగం పైకి రావాల్సిందే, గ్యారంటీగా వస్తుంది. నమ్మికతోటి ఉండాలి. ఇప్పుడు నమ్మాలంటే మనకి ఒక ఆసరా కావాలి, దానికి భగవద్ ధ్యానం కావాలి. ఒక ఆసరా కావాలి, ఫ్యామిలీని మనతో ఉంచుకోవాలి. ఒక ఆసరా కావాలి, ఫ్రెండ్స్ని మనతో పాటు ఉంచుకోవాలి. నోరు మంచిదైతే ఊరంతా మంచిదవుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ పద్ధతుల ప్రకారం చూడండి. మీరు ఒకవేళ డౌన్ అయినా ఏమీ భయపడద్దు. మాకు చాలా కష్టాలు ఉన్నాయని ఎవరికైనా చెప్పుకుని వాళ్ళు పోసేసుకోవటం కాదు. నిజంగా మీకు సలహా చెప్పగలిగే వాళ్ళు ఎవరో, మీకు దగ్గర వాళ్ళు ఎవరో వాళ్ళతో మాట్లాడుకుని సార్ట్ అవుట్ చేసుకోండి. మేము చాలా కష్టాల్లో ఉన్నామని చెప్తారు పాపం కొంతమంది. వాళ్ళ కష్టాలు వింటే ఏం ప్రయోజనం? నీకు సలహా కావాలి కదా, సహాయం కావాలి, సలహా కావాలి. అది సరైన పర్సన్ అయి ఉండాలి. ఆ రెండు చేయగలిగే వాళ్ళు మన కుటుంబ సభ్యులు, మనకు సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు, వాళ్ళు చేయగలుగుతారు. కింద అయినప్పుడు కుటుంబాన్ని వదలకండి, వాళ్ళు మీకు ఖచ్చితంగా చేస్తారు. మనం కింద అయినప్పుడు కుటుంబం మనతోనే ఉండాలంటే మనం పైనున్నా కూడా మన కుటుంబాన్ని మర్చిపోకూడదు. ఇది కదా వ్యాలిడ్ పాయింట్ కదా. అది మనం ఫ్యామిలీని మనతో ప్రతిసారి ఇదే చెప్తాం కదా. ఉమ్మడి కుటుంబాలేనే అని నేను అంటలేదు జయ. ఫ్యామిలీని మనతో ఉంచుకోవడం అంటే మనం వాళ్ళని కలిసి ఒకే చూరు కింద ఉండద్దు, ఒకే మనసుతోటి ఉండాలి. శుభకార్యాలు అప్పుడు కలవాలి, ఏదైనా శుభకార్యం వచ్చినప్పుడు పలకరించుకోవాలి. మంచి చెడు ఏమిటి, నీ సంగతి నువ్వేం చేస్తున్నావు, నీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏమిటి అనేది కనిపెట్టిన ప్రతిసారి మీ పిల్లలు ఏం చేస్తారంటే ఓ అప్పుడే అంతకొచ్చారా అంటాం. 6 నెలల క్రితం మాట్లాడిన వాడి పిల్లాడు సడన్ గా ఇంటర్మీడియట్ నుంచి ఎంఎస్సీకి వెళ్ళిపోడు కదా, వాడు బీఎస్సీకే వస్తాడు. అంత గుర్తు లేకపోతే ఎట్లా? మర్చిపోకూడదు. ఇలా మెయింటైన్ చేస్తే మనం కింద అయినప్పుడు కుటుంబం మనతో పాటు ఉంటుంది. మనవి చిన్న చిన్న ఫ్యామిలీస్. జాగ్రత్త పడండి. కింద అయినా భయపడకండి. కుటుంబాన్ని మన ఆసరాగా తీసుకోవాలి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.